వెల్కమ్ టు మై టీవీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో 99.5% హామీలను అమలు చేసిన నేత సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్న మంత్రి జోగి రమేష్. 2014లో మేనిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబుని జనం చిత్తుగా ఓడించారని విమర్శ. బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడమే అందరి లక్ష్యమని వ్యాఖ్య. కొనసాగుతున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. గాజువాక జోనల్ కార్యాలయం వద్ద చెవులో పువ్వులు పెట్టుకుని నినాదాలు. వివరాల్లోకి వెళితే, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 ఏళ్లలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం కాబట్టి శాసనసభ్యులు అందరం ధైర్యంగా ఈరోజు గ్రామాలలో ప్రతి గడపకు వెళ్లి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత జరిగిన మేలును గత సంవత్సర కాలంగా ప్రజలకు వివరించగలుగుతున్నామని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఈ రోజున ప్రతి పేదవాడు కూడా జగన్ను గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారని, ఇచ్చిన హామీలను 99% నెరవేర్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ అని ఆయన అన్నారు. మా అన్నయ్య జగనన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్న పరిస్థితులు. ఈరోజు తగుదునమ్మా అంటూ 85% ఫెయిల్ అని చెప్పావే, రమ్మని అడుగుతా ఉన్నా. ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా. మీలాగా మోసం చేయటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని చించి సంకలో పెట్టుకోవడం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్ళి. రైతు బిడ్డలు, కార్మికుల బిడ్డలు ఐటీ రంగంలోకి రావాలని ఆ రోజు తాను ఆకాంక్షించానని, అందుకే ఐటీకి పెద్దపీట వేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి 4 ఐటీ నిపుణులలో ఒకరు తెలుగువారు ఉంటున్నారని చెప్పారు. ఆ రోజు తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే నవ్వారని, కానీ ఇప్పుడు అదే టెక్నాలజీ మన సంపద పెరగడానికి దోహదపడుతుందని తెలిపారు. తన తాజా నినాదం థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ అని చెప్పారు. ప్రపంచ స్థాయిలో మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. బెంగళూరులో తెలుగుదేశం పార్టీ ఫోరం నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తాను ఆ రోజు విజన్ 2020 గురించి మాట్లాడితే చాలామంది నవ్వారని, ఆ రోజు తన మాట విన్నవారు ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నారని చెప్పారు. అమ్మాయిలు చదువుకోవాలంటూ తాను ప్రోత్సహించానని, ఇప్పుడు భర్తల కంటే భార్యలు ఎక్కువ సంపాదించే అవకాశం ఉందని తెలిపారు. ఇంకా నలుగురిలోనే కాదు, ముగ్గురులో ఒకరు ఉంటే దాంట్లో ప్రతి ఒక్కరు ముగ్గురులో ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, తెలుగువారు వచ్చారు. ఇది గర్వకారణం. ఇది అయిన తర్వాత ఈరోజు నాలెడ్జ్ ఎకానమీ, ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాము. నాలెడ్జ్ ఎకానమీలో ఫార్మా కానీ, బయోటెక్నాలజీ కానీ, ఏ సెక్టర్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీ కూడా ఐటీ బ్యాక్ బోన్గా తయారైంది. ఈ రెండే కాకుండా నేను ఆ రోజుట్లోనే నేను ఒకటి ఆలోచించాను. ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు మీరిచ్చే పరిస్థితి రావాలని ఆకాంక్షించా. అందుకే ఆంటర్‌ప్రెన్యూర్స్ని ప్రమోట్ చేశాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మన వాళ్ళు ఉద్యోగాలు చేస్తూనే వాళ్ళే పెట్టుబడులు పెట్టి స్లోగా ఆంటర్‌ప్రెన్యూర్గా తయారయ్యారు, స్టార్టప్ కంపెనీలు పెట్టారు, బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు. మున్సిపల్ కార్మికుల సమ్మె 3వ రోజు కొనసాగింది. కార్మికులు చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన చేపట్టారు. గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యూనియన్ మరియు సిపిఎం పార్టీ కార్యదర్శులు గొలగాని అప్పారావు, ఎం రాంబాబు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పారు. నేటికి ఆ హామీ అమలు కాలేదన్నారు. ఉన్నత అధికారులను అడుగుతున్నప్పుడల్లా తమ చెవిలో పువ్వులు ఉన్నారని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం లేదా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లా రాము, నక్కా నాగరాజు, గణేష్, మీనాక్షి, కుమారి, కేవి రమణ తదితరులు పాల్గొన్నారు. మా డిమాండ్స్ ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్కర్లు చేయాలనేసి డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. దీనికి సీఎం గారు స్పందించి వెంటనే మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతున్నాము. ఈరోజు పోటీ కార్మికులు తీసుకొచ్చి
మా సమ్మెని ఉద్రిక్తం చేయకుండా మమ్మల్ని అణిచేయాలని మమ్మల్ని తొక్కిచ్చినటువంటి మాట ప్రకారంగా మా కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. న్యాయమైన కోర్టులను తీర్చమని పోరాడుతూ ఉంటే ఒకవైపు నుంచి అధికారులు పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కారం చేయడం పోయి కార్మికులకు బదులు దొంగ కార్మికులను వేరే కార్మికులను తీసుకొచ్చి పనులు చేయించాలనుకుంటున్నారు. అది మీ వల్ల కాదు. మున్సిపల్ కార్మికులు చూస్తూ ఊరుకోరు. ఏ ఒక్కరిని కూడా మేము కాకుండా ప్రైవేట్ కార్మికుల్ని పనులు చేయకుండా అడ్డుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము. అటువంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి ఈరోజు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అందుకని జీఎంసీ కార్మికులకు ఏదైతే కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాము. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ అగ్రనేతలు సీఎం జగన్పై ఆరోపణలతో కూడిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నవరత్నాలు మేనిఫెస్టో, జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85% ఫెయిల్ అనే 150 పేజీల పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఇతర టీడీపీ ముఖ్య నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్క ఆనందబాబు, టీడీ జనార్దన్, పరుచూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ నజీర్ అహ్మద్, దారు నాయక్ తదితరులు పాల్గొన్నారు. వ్యూహం సినిమాతో సమాజంలో విద్వేషాలు, రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని, తెలుగుదేశం జనసేన అధినాయకత్వాన్ని కించపరిచే సన్నివేశాలు ఉంటే సినిమాను ఖచ్చితంగా అడ్డుకుంటామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో రాంగోపాల్ వర్మ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరండల్పేట టీడీపీ కార్యాలయం నుండి లాడ్జి సెంటర్ వరకు ఊరేగించారు. రాంగోపాల్ వర్మ అశ్లీలత పోస్టర్లు దహనం చేశారు. గడిచిన 4 ఏళ్లలో రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, దాడులు, హత్యలు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి గురించి కలవటానికి ఈ రోజుకు కూడా టీడీపీ అధిష్టానానికి అపాయింట్మెంట్ ఇవ్వని డీజీపీ రాంగోపాల్ వర్మ లాంటి సమాజానికి పట్టిన చీడ పురుగుకి అపాయింట్మెంట్ ఇచ్చి సుమోటో కేసులు తీసుకోవటం ఎంతవరకు సబబు అని ఆవేదన వ్యక్తం చేశారు. మరో అలజడికి రాంగోపాల్ వర్మ రంగం సిద్ధం చేశాడు. అసలు ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇటువంటి బూతు ఫోటోలతో రాష్ట్రంలో రాజకీయ పబ్బం కలుపుకుంటూ తన పబ్లిసిటీ కోసం ఈ విధంగా సమాజాన్ని, యువత, విద్యార్థులు కానీ తప్పుదోవ పట్టించే విధంగా ఇటువంటి ఫోటోలతో కాలం గడుపుకునే రాంగోపాల్ వర్మ లాంటి నీచుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికే విధంగా వ్యూహం సినిమా పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా అధినేత చంద్రబాబు నాయుడు గారిని, మా యువనేత నారా లోకేష్ గారిని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా గతంలో ఎన్నో వ్యాఖ్యలు, సినిమాలు చేశాడు. ఈసారి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో ఏదో సినిమాల ద్వారా ఏదో వైకాపా పార్టీకి లబ్ధి చేకూర్చాలని చెప్పి కుట్రపూరితంగా రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా తీశాడని చెప్పి మేమందరం భావిస్తా ఉన్నాం. ఈ వ్యూహం సినిమాని కోర్టులో ఉంది, సెన్సార్ బోర్డులో ఉంది. దీంట్లో కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీని కించపరుస్తూ ఎటువంటి మూమెంట్ జరిగినా, ఎటువంటి సన్నివేశాలున్నా వెంటనే ఆ సినిమాని ఆంధ్రప్రదేశ్ అడ్డుకుంటాం, థియేటర్లో కూడా తగలబెడతాం అని కూడా ఈ సందర్భంగా తెలుగు యువతగా రాంగోపాల్ వర్మకి, చిత్ర యాజమాన్యానికి, దాసరి కిరణ్ కుమార్కి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు సినిమాలు తీసుకోండి, సమాజానికి ఉపయోగపడే విధంగా తీయండి, సమాజం బాగుపడే విధంగా తీయాలా. రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరే విధంగా సమాజంలో విద్వేషాలు అడ్డుకొనిస్తారా? నిజంగా మీకు దమ్ము, ధైర్యం ఉంటే, మీకు నిజాయితీ నిబద్ధత ఉంటే 4.5 కాలంలో జరిగిన దాడులు, హత్యలు, అరాచకాలు, రేపులు, మానభంగాలు, అలాగే ఎన్నో విధ్వంస కాండని అప్రకటిత ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో ఉంది, దానిపైన తీయండి. వ్యూహం కాదు, ఏపీ ఎమర్జెన్సీ అని తీయండి. అంతేగాని నిజంగా మీకు గనక చిత్తశుద్ధి ఉంటే సమాజంలో ఒక మోటివేషనల్ కార్యక్రమాలతో సందేశాత్మక సినిమాలు తీయాలి. కానీ రాజకీయ పార్టీలకి అడుగులకు మడుగులెత్తుతూ ఈరోజు ముందుకెళ్తే తెలుగు యువత చూస్తా ఊరుకోదు. పత్రికా యాజమాన్యాలపైన ప్రసారం చేసే కేసులు పెడతారా? నాకు అర్థం కాని విషయం, ఈ 4 ఏళ్లుగా మా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జరిగిన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, దాడుల పైన, మా పార్టీ కార్యాలయం పైన జరిగిన రౌడీ ముఖ దాడి పైన కలుద్దాం డీజీపీ గారికి ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వాలా. ఇటువంటి నీచుడికి అపాయింట్మెంట్ ఎట్లా ఇచ్చావు డీజీపీ రాజేందర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. అంటే పోలీస్ యంత్రాంగం కూడా ఇటువంటి నీచులకి మడుగులొత్తుతారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది పౌర సమాజం తరపున. ఇటువంటి వ్యక్తిని
రాష్ట్రమే కాదు దేశం నుంచి బహిష్కరణ చేయాలా. సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతూ తప్పుదో పడిచేటువంటి వ్యక్తుల్ని యావత్ పౌర సమాజం క్షమించదు. రేపు గాజువాక వైసీపీలో విభేదాలు మరోసారి స్పష్టంగా కనిపించాయని చెప్పాలి. ఉరుకుటి చందు వైసీపీ గాజువాక ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకల్లో పలువురు దూరం కావడం చర్చనీయాంశంగా మారింది. ముందు రోజే అందరికీ సమాచారం పంపినప్పటికీ ఒక వర్గం అటువైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు అక్కడ వినిపించాయి. పాత గాజువాకలో ఓ ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన వేడుకలలో మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, ఇంటెక్ నేత మంత్రి రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకుడు దామా సుబ్బారావు, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాల రామారావు, మహమ్మద్ ఇమ్రాన్, పుర్రి శ్రీనివాస్ తదితరులు అక్కడికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కుమారుడి బర్త్డే వేడుకలను మాజీ కార్పొరేటర్ ఉరుకూటి అప్పారావు దగ్గరుండి పర్యవేక్షించారు. మంత్రివర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి నా యొక్క పుట్టినరోజు సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు అందరూ కూడా యువకులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున మరి నా వద్దకు వచ్చి వారి యొక్క శుభాకాంక్షలు డైరెక్ట్గా అలాగే వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది నా యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే నా యొక్క నాయకత్వాన్ని నమ్మి నా వెంట నడుస్తున్న వారందరికీ కూడా భవిష్యత్తులో నేను వారందరికీ తోడుగా ఉంటానని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ రేపు రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గాజువాక నియోజకవర్గంలో ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఏపీ ప్రభుత్వం ఈ మధ్య చేసిన ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గాజువాక బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు బయట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అధ్యక్షులు కేవీ స్వామి అధ్యక్షతన దీక్షలో న్యాయవాదులు కూర్చొని ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం చేసిన ఈ చట్టం ప్రజల హక్కులను కాలరాస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు తాము నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీవీఎం కృష్ణ, పల్లా శ్రీనివాసరావు, లెనిన్ బాబు, బీటీవీ ప్రసాద్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. హక్కులు నిర్ణయించేటువంటి అధికారాన్ని ఆ యాక్ట్ ద్వారా కల్పించడం జరిగింది. దాని ద్వారా ఈ ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ అధికారులు, ఎంఆర్ఓ అయినా, ఆర్డీఓ అయినా, రెవెన్యూ ఆఫీషియల్స్. ఇప్పటికే రెవెన్యూ వాళ్ళు అంతా కూడా ఇప్పుడు ఎలాగంటే అయిపోతుంది. రెవెన్యూ అధికారులకు మాత్రమే హక్కులు కల్పించే అధికారం ఇచ్చారు. ఇప్పటికే చాలా అవకతవకలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి. దానివల్ల ఏంటంటే నష్టపోయేది తీవ్రంగా ప్రజలే, సామాన్య పేద ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు. వారికి మద్దతుగా మేము ఈ చట్టం గురించి తెలుసును కాబట్టి, మేము న్యాయవాదులుగా ప్రజల హక్కుల్ని రక్షించే బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మేము ఈ ఉద్యమాలన్నీ చేస్తున్నాము. కాబట్టి ఈరోజున నిరసన కార్యక్రమం, రిలే నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రముఖ న్యాయవాదులు నరేంద్ర గారు, అలాగే మహిళా ప్రతినిధి రాజలక్ష్మి గారు, అలాగే సుబుధి గారు ఈరోజు నిరసన దీక్షలో కూర్చున్నారు. వీరందరికీ కూడా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేక చట్టం ద్వారా ప్రజల ఆస్తులను హరించే విధంగా ఉందో తప్ప ప్రజలను కాపాడే విధంగా లేదు. అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా. గుంటూరు జిల్లా తాడేపల్లిలో శ్రీ అయ్యప్ప స్వామివారి మండల పూజ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి గుడిలో గత 10 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి మండల పూజలు, గణపతి హోమాలు, మండల మహోత్సవాలు, ఉషా పూజ, నవగ్రహ కలశ పూజలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఏటా 3000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. తాడేపల్లి నగర పరిధిలో కేరళ తాంత్రి మధు నంబూద్రి ప్రధాన అర్చకుడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బండి శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఓం శ్రీ సిద్ధి విశ్వేశ్వర స్వామి మరియు మణికంఠ దేవస్థానం కమిటీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సీఎం
జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే మళ్లీ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తానని ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 5 ఏళ్లుగా ఎంపీగా పరిపాలన తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఎంపీ నిధులు పూర్తిగా అనకాపల్లి అభివృద్ధికి ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి 22 కోట్లతో నిర్మించిన ట్రామా సెంటర్ డిసెంబర్ 29వ తేదీన ప్రారంభోత్సవం చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో 34 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ అభివృద్ధిలోని 7 ఎమ్మెల్యేల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని సత్యవతి తెలిపారు. పార్లమెంట్ సభ్యురాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఎన్నికైన తర్వాత ఇంచుమించుగా ఆఖరి శీతాకాల సమావేశాలను ముగించుకుని రావటం జరిగింది. ఒక పార్లమెంటు ప్రతినిధిగా, ఒక వైద్యురాలిగా ఒక రాజకీయ రంగంలోకి ప్రవేశం అయిన తర్వాత అనేక విషయాల మీద, ఎందుకంటే డిఫరెంట్ ఫీల్డ్ ఒకటి రాజకీయ రంగ ప్రవేశము, ఒక వైద్య రంగంలో ప్రజాసేవ ఏ రకంగా చేసామో అదొక ప్యాషన్. అంటే మా వృత్తితో పాటుగా ప్రజలు మరింత ఆనందంగా ఉండాలి, ఒక్క వైద్య సేవతో పాటుగా సొసైటీలో ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, వారి యొక్క ఆలోచన విధానం మారాలన్నా, మా జీవన ప్రయాణమే ఒక రోల్ మోడల్గా చెప్పాలనే ఒక ప్రయత్నంతో ఏదైతే మేము ఆచరించామో అదే సమాజానికి కూడా ఒక నైతిక విలువల్ని నేర్పే ప్రయత్నం చేయాలని ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేయటము, దానిలో విద్యకి, వైద్యానికి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అన్న అంశాల మీద ఒక ట్రస్ట్ కార్యక్రమాలు చేయటం, అందులో ఒక ఆలోచన కలిగింది. స్వామి వివేకానందుడు చెప్పినట్టు మన సొసైటీకి ఏమన్నా చేయాలి అంటే తొలి అడుగు ఎవరో వచ్చి ఏదో చేయాలని మనం మాటలు చెప్పడం కాదు, పక్క వారిని విమర్శించడం కూడా కాదు. సో మనకు అవకాశం వచ్చినప్పుడు మన దేశానికి మనం చేయటానికి ఒక అడుగు ముందు మనమే వెయ్యాలి అని అనేక సందర్భాలలో మేమే మెసేజెస్ ఇప్పించేవాళ్ళం. స్వామీజీ సంబంధించి అనేక మంది స్కాలర్స్ని కూడా పిలిచి ఇచ్చేటప్పుడు రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కలిగింది. రాజకీయము అన్న మాట కంటే ప్రజాసేవ విస్తృతంగా చేయడానికి భారతదేశానికి సంబంధించి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అని అనేక మంది అంటూ ఉంటారు. మనకి తెలుసు, మేము కూడా అనేవాళ్ళం ఒకప్పుడు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆందోళన చేస్తూ మృతి చెందిన నెల్లూరు జిల్లా సంగం మండలానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త వన్నమ్మకు కొవ్వొత్తుల ప్రదర్శనతో అంగన్వాడీ కార్యకర్తలు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో నివాళులర్పించారు. పోలీస్ స్టేషన్ సెంటర్లో కొవ్వొత్తులు చేతపట్టి అంగన్వాడీలు మానవహారం నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. స్థానికులు సైతం వారి ఆందోళనకు మద్దతు పలికారు. వన్ సెంటర్ అంగన్వాడీ టీచర్ని ఈరోజు మాతో పాటు చేసే అంగన్వాడీ టీచర్ గారు స్ట్రోక్ వచ్చి ఈ ఆందోళన వలన చనిపోయారు. నెల్లూరు జిల్లా వనమ్మ. మేము గత 16 రోజులుగా మా పోరాటం కొనసాగిస్తున్నాము. మాకు వేతనాలు పెంచాలని జగనన్న గారిని మేము వేడుకుంటున్నాం 16 రోజుల నుంచి. కానీ రాత్రి కూడా చర్చలకు పిలిచి మా వేతనాల పెంపుపై అన్నగారు ఏమీ స్పందించలేదు. మా వేతనాల పెంపు కోసం మేము మా ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఈరోజు జగ్గైపేటలో పోరాడాము. మరి అన్నగారు మాకు మంచి ఫలితాన్ని ఇస్తారని మా గురించి ఆలోచిస్తున్నారు, మా గురించి మంచిగానే ఆలోచిస్తున్నారు, సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్తున్నారు. అన్నగారు మా మీద దయ ఉంచి మా యొక్క వేతనాలు పెంచితే, మేము మహిళలం కాబట్టి మాకు కొంచెం ఇబ్బందులున్నా కూడా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాము. కాబట్టి మాకు అన్నగారు సహాయం చేయాలని కోరుచున్నాను. ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో 99.5% హామీలను అమలు చేసిన నేత సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్న మంత్రి జోగి రమేష్. 2014లో మేనిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబుని జనం చిత్తుగా ఓడించారని విమర్శ. బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు తెలుగు జాతిని నెంబర్ 1 చేయడమే అందరి లక్ష్యమని వ్యాఖ్య. కొనసాగుతున్న మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన. గాజువాక జోనల్ కార్యాలయం వద్ద చెవులో పువ్వులు పెట్టుకుని నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం.